మళ్ళీ హ్యాండ్స్లో ఉన్న దుమ్మంతా ఫేస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి హ్యాండ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని తర్వాత మీరు ఫేస్ మీద ఆయిల్ అప్లై చేసుకోండి. వాష్రూమ్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఫేస్ వాష్. ఓకే, సో ఇక్కడ వాష్ చేయట్లేదు, జస్ట్ వైప్ చేసేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి వాష్రూమ్కి పంపించాలి కదా. సో కాకుండా మీరైతే ఇంట్లో వాటర్ దగ్గర ఉంటారు కాబట్టి వాటర్తో వాష్ చేసుకోండి. ఇక్కడైతే టిష్యూ పేపర్తో రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఎలా తయారైందో అంత డ్రై. ఫేస్ మీద ఎంత డస్ట్ ఉందో చూడండి. మనకు తెలియకుండానే మన ఫేస్ మీద బ్యాక్టీరియాస్ పడుతూ ఉంటాయి. సో చూడండి, ఇలా ఫేస్ అంతా ఫ్రెష్గా నీట్గా డస్ట్ అంతా రిమూవ్ చేసేస్తుంది. కనిపిస్తుందా? ఫేస్ ఫ్రెష్గా కనిపిస్తుందా? సో ఒక్క వాష్కి ఇలా ఉందంటే ఒక డైలీ 2 times వాడితే, రోజు వాడితే, డైలీ వాడుతూ ఉంటే ఇంకా ఫేస్ బాగా ఫ్రెష్గా స్మూత్గా తయారవుతుందా లేదా? సో మేడం ఫేస్ వాష్ చేశారు కదా, మీకు ఏం మంట పడతలేదు మేడం, స్మూత్గా ఉంది మేడం. సో ఇక్కడ తెలిసిపోతుంది మన ప్రోడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేది ఉంటే అప్పుడే వెంటనే ఇస్తుంది. కరెక్టా కదా? సో బికాస్ మన ప్రోడక్ట్స్ మీరు 100% గ్యారంటీగా యూజ్ చేయొచ్చండి. మన ప్రోడక్ట్స్ అన్ని కూడా పారాబెన్ ఫ్రీ, కెమికల్స్ మిక్స్ చేయకుండా తయారు చేసిన ప్రోడక్ట్స్. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రైట్? ఓకే, మనం డెమో చేసేటప్పుడు కొంచెం కళ్ళల్లో తగలకుండా చూసుకోండి. మీరు ఇంట్లో వాష్ చేసేటప్పుడు కూడా కళ్ళు క్లోజ్ చేసుకుని అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, కళ్ళలోకి వెళ్ళకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అడిషనల్ ప్రోడక్ట్ వాడుతున్నాం. మీరందరూ డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, సన్ స్క్రీన్ చెప్పారు కదా. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు ఫేషియల్ రూపంలో మన దగ్గర అష్యూర్ న్యాచురల్స్లో పపాయా స్క్రబ్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అయితే డైలీ 2 times వాడాలి. ఈ పపాయా స్క్రబ్ ఏంటంటే వారానికి ఒకసారి యూజ్ చేయొచ్చు. ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీన్ని కూడా మీకు డెమో చూపిస్తుంది. ఓకే, దీన్ని మినిమం 3 minutes మసాజ్ చేయాలి. చెప్తున్నానండి, నాకు టైం ఇవ్వండి కొంచెం. పపాయా స్క్రబ్ అనేది ఇందులో పపాయా విత్తనాలు ఉంటాయి. సో కాబట్టి అది మనం మసాజ్ చేస్తున్నప్పుడు ఆ కోర్స్లోకి వెళ్తుంది. అదే పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చామనుకోండి, మసాజ్ చేస్తే బ్యాక్టీరియా పింపుల్స్ అన్ని పగిలి బ్యాక్టీరియా అంతా స్ప్రెడ్ అయిపోయి ఫేస్ అంతా అల్లకొల్లం అయిపోతుంది. కాబట్టి పింపుల్స్ ఉన్న వాళ్ళకి స్క్రబ్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా? చేతులు ఫేస్ అంతా తడి చేసేసుకొని క్రీమ్ తీసుకొని మన ఫేస్కి ఎంత అవసరం. నెక్, స్పెషల్లీ నెక్ అండి. నెక్ చాలా మందికి బ్లాక్ ఉంటుంది, ఎక్కువగా మనము మెల్లో వేసుకుంటాం కాబట్టి సర్దవి. సో అప్పుడు ఏంటంటే నెక్ బ్లాక్ ఎక్కువ వస్తుంటుంది. సో కాబట్టి దీన్ని నెక్ అయితే వారానికి 2 సార్లు వాడచ్చు, ఫేస్కి అయితే వారానికి ఒక్కసారి వాడాలి. ఎంతసేపు మసాజ్ చేయొచ్చు? 3 minutes. మీకు టైం ఉంటే 5 minutes కూడా మసాజ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువసేపు చేయకూడదు. ఎక్కడైతే మీకు ఫేస్లో బ్లాక్గా కనిపిస్తుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువగా ఉంటే నోస్ మీద, ఫోర్ హెడ్ మీద బాగా మసాజ్ చేసుకోవాలి. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా రిజల్ట్. సో చేతులు తడుపుకుంటూ వాటర్, మంచి వాటర్ యూజ్ చేయండి. మేడం బాగా ప్రాక్టీస్ అయిపోయింది. దానికి ఏ వాటర్ వస్తుందో ఆ వాటర్ సో ఇక్కడ మీరు ఇంట్లో అయితే
వాష్ చేసుకోండి. క్లీన్ చేస్తూ షర్ట్ యాడ్ చేసేసుకోండి.